ఇది ఏమన్నా మాత్రల ప్రభావమా లేకంటే ఏం అర్థమే కాలేదా? సరే, నమస్కారం ప్రజలారా. మన జగనన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు. ప్రెస్ మీట్ పెట్టి అమరావతికి కొత్త పేరు ఒకటి తీసుకొని వచ్చినాడా. మరి అది ఏంది, ఆ కథ ఏందని మనం వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం ప్రజలారా. దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ని కూడా మనం పరిశీలన చేద్దాం, విశ్లేషణ చేద్దామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వీడియోకి మాత్రమే చెప్పండి. ఇంకా అన్నే మాట్లాడతాడు, వినండి మీరు కూడా. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. అంటే అమరావతికి మావి గన్ అని పేరు పెట్టాలంట. నువ్వు 3 ప్రాంతాల నుంచి 3 పేర్లు తీసుకున్నావు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒకసారి కిందికి వంగినారంటే పేరా గన్ తీసుకుంటారు. అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావో? గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం, ఈరోజు అమరావతి పనులు శరవేగంగా ముందుకు పోయేటువంటి రోజుల్లో నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పేరిట కూర్చొని నువ్వు ఏ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నావు? ఎందుకంత చిన్న చూపు, ఎందుకంత చులకన నీకు? నువ్వు ఎక్కడైనా ఏమైనా అభివృద్ధి చేసినావా? మనం చేయకపోగా ఈ విధమైనటువంటి మాటలు ఎందుకు? ఏమన్నా లండన్ డాక్టర్ ఏమన్నా నేను ఇక చూడను, నీ జబ్బు ఇదేను, నీకు ఇక తగ్గదని ఏమన్నా చెప్పినాడా? లేదు డోసు ఏమన్నా పెంచినారా? లేదు డోసు ఏమన్నా తగ్గించినారా? లేదు నువ్వేమన్నా కల్తీ మద్యం తయారు చేసినాం కదా మనం అధికారంలో ఉన్నప్పుడు, ఆ మద్యాన్ని ఏమన్నా బెంగళూరు ప్యాలెస్లో ఏమన్నా స్టోరేజ్ చేసుకొని అద్దాగి వచ్చేమన్నా మాట్లాడుతున్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటా ఉన్నారు. ఎందుకు నీకంత బలుపు మాటలు? చెప్పులతో మింగుతారు, అదే పేరాగంతోనే మింగుతారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ. గుర్తుపెట్టుకో జగనన్న, నువ్వేమన్నా మనకు శివరాజా ఉండాలి, మన వెనకలు మాట్లాడుతాడు, మనం ఏం మాట్లాడినా కూడా మనల్ని ప్రధానమంత్రి చేస్తాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఏ విధంగా ఉండదయా? అమరావతి గురించి మనం ఏ విధంగా, అమరావతి రైతులను ఏ విధంగా మనం అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాం, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళని తీసుకొని పోయినాం, 5 సంవత్సరాల పాటు అక్కడ ఏమైనా అభివృద్ధి చేసినావా? మరి రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనం 3 రాజధానుల పేరిట మళ్ళా ఏ విధమైనటువంటి డ్రామాలు ఆడినాం? ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏమనుకుంటారు? ఒక్కసారి ఆలోచన చేయినా. ఎందుకు ఈ మాదిరి మాట్లాడటం? ఆ మొహం చూడు, ఆయన సిక్కటి చిరునవ్వు, ఆయన మళ్ళీ సిగ్గుపడటం. అంటే ఆ మాటలు చెప్పి వినండి, చూడండి, చూడు ఏందో. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్, పేరా గన్ అంటారు. చెప్పు ఏమనరు? నువ్వు ఇట్టన్నావు కదా, రాష్ట్రంలో ఉండే ప్రజానికం పేరా గన్ తీసుకుంటాము చేతికి అంటారు. నువ్వు 3 ప్రాంతాలు చెప్పినావు. వీళ్ళు వంగట తీసుకుంటే అందుతుంది, మనకేమన్నా అందదేమో, అందుతా, అందరికీ అందుతుంది ఊరికే ఇటంటే కాళ్ళు కన్నా. మరి ఆ పేరాగాన్ని తీసుకుంటే మనం ఏం చేయాలా? ఎందుకు ఈ పాలేరు మాటలు, ఎందుకు ఈ పకీరు మాటలు? నీకు స్క్రిప్ట్ రాయిచ్చేవాడి కన్నా ఓడేమన్నా కడుపుకి అన్నం తింటున్నాడా, లేదంటే ఏమన్నా అశుద్ధం ఏమన్నా తింటున్నాడా? ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు? మనం రాజధాని పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నామని అనుకుంటారు? మనం ఏనాడైనా సరే రాజధానికి సంబంధించి, రాజధాని ప్రాంత ప్రజలకు సంబంధించి అభివృద్ధి గురించి, రాజధానిలో బిల్డింగ్లు కట్టడాలు లేకుండా ఉంటే ఈ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడైనా ఆలోచన చేశామా? అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టేటువంటి బిల్డింగుల్లో కూడా గిడ్డి మొలిపించినటువంటి చరిత్ర మంది. 70%, 80% బిల్డింగ్లు పూర్తయినట్టు ఇక్కడ ఏ విధంగా గాలికి వదిలేసినామనేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూశారు. ఈ బుద్ధి నువ్వు మావిగన్ అంటున్నావు. రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ ప్రతి ఒక్కరూ కూడా పేరాగన్ అని అంటారు. వేరే ఏమన్నా అనేట్టుగా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏదైనా సరే మాట్లాడాలి. మరి ఎంతవరకు మాట్లాడు? నువ్వు లండన్ పో స్వామి, మేము ఏదో ఒక సార్లు పడతాం, మా బాధలు లచ్చుండా మేము ఎన్నన్నా ఉండి, మా బాధలు ఎన్నన్నా ఉండి లండన్ పంపిమాట వాటన్నా. నువ్వేమో ఇంట్లో నుంచి తీసిందేమి అదే దేవుడు హుండీలో వేసింది మళ్ళీ వెనక్కి రాదన్నట్టు నువ్వు వెనకేసుకున్న డబ్బులేం మళ్ళీ ముందుకు రావని కూడా మాకు తెలుసు. మా బాధలు మేము పడతాం, ఆ లండన్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. నువ్వు పోయి ఆ డాక్టర్ కాడ చూపించుకో. ఏమన్నా మందులు పాడు ఏమన్నా తక్కువ ఉండేటి, ఎక్కువలు ఉండేటి, లేదంటే డోసేజ్ పెంచాల్సిందేనో తగ్గియాల్సిందేనో ఆ రక్త పరీక్షలు చేసి మంచి మందులు మంచి మాత్రలు ఇచ్చారు. ఖచ్చితంగా నీకు ప్రభావం లోపమే, నీకు అవగాహన లోపము, లేదంటే విషయ పరిజ్ఞానం కాదు. అది మన ఒంట్లో ఉండే జబ్బు ఎగినది, మన శరీరంలోనే ఉండదు అది. నేను వేరేగా మాట్లాడాల ప్రజలారా. మా అన్నకు ఉండేటువంటి జబ్బు గురించే చెప్తున్నా. జబ్బు లేకుండా ఉంటే ఇటువంటి కోతలు ఎట్లొచ్చాయి నోటికి? 5 సంవత్సరాల పాటు నువ్వు పెట్టకూడదు మావి గన్ననే. నువ్వెందుకు పెట్టలేకపోయినావు? కాదు, నువ్వెందుకు పెట్టలేకపోయినావు? ఏమంత కండ కావరము?
అంతకన్నా కావరం దేనికంట? రాజధాని మీద నీకెందుకు అంత కసి, అంత కుట్రలు ఎందుకు? మాట్లాడితే సరిపోతుందన్నా? ఇష్ట ప్రకారమా? రాష్ట్రంలో ఉండే ప్రజానికం ఏం ఆలోచన చేస్తారో, మనం ఎక్కడా కూడా రాజధానిలో ఎక్కడా మనం అభివృద్ధి చేయకపోగా మళ్ళా ఇట్లాంటి మాటలు ఎందుకు? 5 సంవత్సరాల పాటు రాజధానిని ఎక్కడున్నదనైనా, ఏ పక్క ఉన్నదైనా సరే మనం కనీసం చూడన్నా చూసామా? ఏ విధంగా ఆడ పిచ్చి మొక్కలు మొలిపించినాం, ఏ విధంగా ఆడ మన పరిస్థితి ఉండేటువంటి సిమెంటు, ఇసుక, కంకర, రోడ్డు తవ్వుకొని మరి కంకర తవ్వుకోపోయినటువంటి చరిత్ర దాఖలాలు మనం అధికారంలో ఉన్నప్పుడు, ఈరోజు ఆయన అగసాట్లు పడి ఆయన ఏం పడుతున్నాడు. రాజధానిలో పనులు జరుగుతున్నాయి, రాజధానిలో నిర్మాణం కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయేటువంటి తరుణంలో ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఈ లంగా మాటలు మాట్లాడితే ఎవడికి ఉపయోగమో? మనకు లోపం అనుకుంటారు. మరి నువ్వు ఏమి గన్ అన్నావో, ఏమన్నా నువ్వు, వీళ్ళైతే పారాగన్ అనే అంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నీకు పారాగాన్ ఇటు పట్టుకుంటారు చేతిలో, ఒక రోజు ఆలోచన చేసుకొని మాట్లాడితే మనకు బాగుంటుందని కూడా జగనన్నకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మరి జగనన్న చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.